హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఆలు బగారా మసాలా కర్రీ చేయబోతున్నానండి. చూడండి ఎలా చేస్తానో. నేను ముందుగా ఆలుగడ్డ ఉడకబెట్టడానికి కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేయడం వలన ఆలు తొందరగా ఉడికిపోతుంది. అందుకని దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు వాటిని ఉడకబెడతాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. వినాయక చవితి కాబట్టి అందుకని నేను ఈ వారం అంతా ఓన్లీ వెజ్ కర్రీసే చేస్తున్నానండి. ఇప్పుడు ఆలు స్టవ్ పైన పెట్టి మూత పెట్టేశానండి. ఆలు చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఈ ఆలు కర్రీ కోసము మసాలా ప్రిపేర్ చేస్తాను చూడండి. ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో నేను ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఆ పల్లీలను ఇప్పుడు వేంపుకుంటున్నాను. వాటిని ఫ్రై చేశాను. దాంట్లోకే ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నానండి. ఇవి రెండు కలిపి ఇప్పుడు ఫ్రై చేస్తాను. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి ఇవి. దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం ఒక 2 చిటికెల ఆయిల్ వేసుకున్నాను, తొందరగా ఫ్రై అవుతాయని. ఇవి ఫ్రై అయిపోయినాయండి. తీసి పక్కన పెట్టుకుందాము, చల్లారిపోతాయి ఈలోపు. ఇప్పుడు నేను వీటికి కావాల్సినవి కట్ చేసుకుంటున్నానండి. ఒక ఉల్లిగడ్డ, 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేయడం అయిపోయింది, పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేను 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా కూడా కట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆలు కట్ చేశానండి. ఈ ఆలుని చిన్న చిన్నగా కట్ చేయొద్దండి, పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 3 పావుల నూనె తీసుకున్నానండి. నూనె వేడైపోయింది. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకున్నానండి తాలింపుకి. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకున్నానండి. ఉల్లిగడ్డ ఫ్రై అవ్వాలి కాసేపు. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు రెండు కలిపి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకున్నానండి, ఒక రెమ్మ. అది కూడా నూనెలో కొంచెం ఫ్రై అయిపోయిందండి. కాసేపు మూత పెట్టుకుందామండి, ఎందుకంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 3 బగారా ఆకులు వేసుకుంటున్నాను. 2 దాల్చిన చెక్క వేసుకున్నానండి. 2 యాలకులు కూడా వేసుకున్నాను. మిగతాది దీంట్లో సాజీరా, బగారా పువ్వు, 4 లవంగాలు కూడా వేసుకున్నానండి. మొత్తం హోల్ గరం మసాలా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఆలు బగారా మసాలా కర్రీ కాబట్టి ఒక చెంచా అల్లం పేస్ట్ వేసాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశానండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఒక చెంచా పసుపు వేసుకున్నాను. అది కూడా నూనెలో బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇవి మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆలోపు నేను ఇవి ఫ్రై చేసుకున్న మసాలాకి కొబ్బరి ఉన్ను పల్లి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది పేస్ట్ లాగా కాదండి, నేను పొడిలాగానే పట్టుకుంటాను. టమాటా ఉడికిపోయిందండి చూడండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలండి టమాటా. ఇప్పుడు నేను దీంట్లోకి కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి నూనెలో బాగా కలుపుకుందాము.
నూనెలో కలిసేలాగా బాగా కలిపేసుకున్నామండి. బాగా గట్టిగా కలిపొద్దండి, ముక్కలు మెత్తగా అయిపోతాయి. నేను దీంట్లోకి రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకుంటున్నానండి. 2 చెంచాలు వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు 1 చెంచా కారం కూడా వేసానండి. ఎందుకంటే నేను 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు నూనెలో ఉడకనిద్దామండి. ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు చిన్నగా చేసుకున్నానండి, సిమ్లో పెట్టుకున్నాను. ఒకసారి కలుపుకుందామండి అడుగంటకుండా. ఇప్పుడు నేను పొడి చేసి పెట్టుకున్న పల్లీలును కొబ్బరి వాటిని మిక్సీ పట్టి ఇందులో వేస్తున్నాను. ఒక కప్పు పెరుగు కూడా వేసుకున్నానండి. దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. దీంట్లోకి నేను ఒక సగం గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఆ మసాలా అంతా కారము ఉప్పు అవన్నీ సరిగ్గా పట్టాలి కాబట్టి అందుకని సగం గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లోకి 1 చెంచా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఒక సగం చెంచా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టుకుందామండి. 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. చూడండి కర్రీ అయిపోయింది. ఆలు బగారా మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ మామూలు వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో కలుద్దామండి. బాయ్.